నారాయణ. జై శ్రీమన్నారాయణ. ముందుగా ఉమ్మడి చిదినపల్లి గ్రామ పంచాయతీ ప్రజలందరికీ మరియు కాటారం, మహదేపూర్, మలహార్, మహాముత్తారం మండల ప్రజలందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఈ శివరాత్రి పర్వదిన మహోత్సవం అందరూ ఆయురారోగ్యాలతో ఉండి ఆ యొక్క పార్వతీ పరమేశ్వరుని అనుగ్రహం పొందాలని కోరుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆపదామపహర్తారం దాతారం శుభసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ముందుగా ప్రియ భగవద్బంధువులకు ప్రజలందరికీ మనవి, మన కాటారం మండలం 3 కిలోమీటర్ల సమీపంలో గల గ్రామం బొప్పారం, మండలం కాటారం, జిల్లా జయశంకర్ జిల్లాలో గల శ్రీ శ్రీ సీతారామ లక్ష్మణ భరత శస్త్రజ్ఞ ఆంజనేయ లలితాదేవి నవగ్రహ దేవాలయం కలది. ఇది సుమారు పూర్వము ఒక 50 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి దేవాలయము. ఈ దేవాలయం పూర్తి చరిత్ర అనగా మన బొప్పారం గ్రామంలో ఊర వంశస్థులు కీర్తిశేషులు ఊర కమలమనోహరరావు, సావిత్రీదేవి దంపతులు అప్పుడు 1975లో ఆలయ ప్రతిష్టాపన చేశారు. తదుపరి వారి తర్వాత అనంతరము వారి కుమారులైనటువంటి పెద్ద కుమారుడు నంద కిషోర్రావు గారు, వారి ధర్మపత్ని సుధన్ రావు గారు మరియు డాక్టర్ నంద గోపాల్ బాబు, వారి ధర్మపత్ని జయచైతన్యరావు గారు దేవాలయం ఇలా ఉన్నది అని ఆలోచించుకొని ముందుగా మా యొక్క ధర్మకర్త అయినటువంటి ఊర సుధనమ్మాయి గారికి ఆ యొక్క లలితామ్మవారు కలలో స్వప్నంలో సాక్షాత్కరించి తప్పకుండా దేవాలయం నిర్మాణం చేయాలనగానే ఈ యొక్క మారుమూల ప్రాంతమైనటువంటి బొప్పారంలో ఈ రోజులలో ఇంత ఖర్చు పెట్టి చేయడం అనేది ఆ యొక్క నమ్మశక్యం కాదు. అలాంటిది భగవంతుడంటే వారికి చాలా పూర్తి నమ్మకము. గ్రామంలో దేవాలయం ఉండాలి, భూలక్ష్మి బాగుండాలని ఆలోచనతోని ఈ యొక్క ఆలయాన్ని పునర్నిర్మాణం అనగా కొత్తగా నిర్మించడం జరిగింది. ఇది సుమారుగా ఇప్పుడు 2023లో ఈ యొక్క ప్రతిష్టాపన మహోత్సవం అత్యంత వైభవపేతంగా జరిగింది. ప్రతి సంవత్సరం కూడా శ్రీరామ నవమికి స్వామివారి కళ్యాణం ఉంటుంది. హనుమాన్ జయంతి మహోత్సవాలు, లలితమ్మవారిని పెట్టుకున్నాం కాబట్టి లలిత కిరణ నవరాత్రులు దసరాకు జరుగుతాయి. స్వామివారు చాలా మూర్తి పవర్ఫుల్ అయినటువంటి స్వామివారు, రామచంద్రుడు, లక్ష్మణుడు, సీతమ్మవారు ఇవి ఉత్సవమూర్తులు. వైష్ణవాలయం కాబట్టి ధనుర్మాసంలో మనము నెల రోజులు తిరుప్పావై కార్యక్రమాలు జరుగుతాయి. కృష్ణుడు రంగనాయకి కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి ఈ యొక్క శ్రీరామచంద్రుని కృపకు పాత్రులు కాగలరు. ప్రతి నెల పునర్వసు నక్షత్రానికి అభిషేకం ఉంటుంది. వివాహం కాని వారికి, సంతానం లేని వారికి, ఆరోగ్యం బాగాలేని వారికి ఈ యొక్క ఆలయం వచ్చి మీ యొక్క గోత్రనామం చేత పూజ చేయించుకున్నట్టయితే ఆయురారోగ్యాలు కలుగుతాయి. అందులో భాగంగా చాలా పవిత్రమైనటువంటి ఈ యొక్క భక్తాంజనేయ స్వామి. ఈ భక్తాంజనేయ స్వామి చరిత్ర చెప్పాలంటే ఇది ఈ యొక్క ఆంజనేయ స్వామి వలనే మనకి రామాలయం నిర్మాణం జరిగింది. ఈ యొక్క ఆంజనేయ స్వామి గత 200 సంవత్సరం నాటినటువంటి పూజలు అందుకుంటున్నటువంటి స్వామి. చాలా అరుదు. దక్షిణముఖం ఆంజనేయ స్వామి ఎక్కడ ఉండదు, ఓన్లీ మన బొప్పారం గ్రామంలో ఉంది. కాబట్టి మీరు ప్రతి మంగళవారం కానీ శనివారం కానీ ఈ యొక్క ఆంజనేయ స్వామికి భక్తి శ్రద్ధలతోని చందనము ఆకుపూజ చేయించుకున్నట్లయితే ఆరోగ్యాలు కానీ అష్టైశ్వర్యాలు కానీ సకల విధములుగా మీకు చాలా బాగుంటుంది. ఆంజనేయ స్వామి ఆశీస్సులు మీకు ఉంటాయి. అలాగే మనకు అతి ప్రాచీనమైనటువంటి పవిత్రమైనటువంటి అమ్మవారు ఈ 4 మండలాలలో మీరు చూసుకున్నట్టయితే సాక్షాత్ ఎక్కడా కూడా లలిత అమ్మవారు ఉండదు. శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అంటారు. మనము ఏది పూజించాలి, ఏం చేయాలన్నా కూడా అమ్మవారితోనే అన్నీ సాధ్యమవుతాయి. ఈ అమ్మవారు చాలా పవర్ఫుల్. ఇప్పుడు ఈ గ్రామంలో మనము ఈ 4 సంవత్సరాల నుంచి పెట్టుకున్న దగ్గర నుంచి అమ్మవారికి ప్రతి శుక్రవారము అభిషేకాలు, ఓడిబియ్యము, దసరా నవరాత్రుల్లో మహావైభవంగా ఈ అమ్మవారికి కనుక
శుక్రవారం అభిషేకం చేయించుకొని అమ్మవారి యొక్క తీర్థప్రసాదాన్ని స్వీకరించినట్లయితే సంతానం తప్పకుండా కలుగుతుంది. కాబట్టి మహామహిమాన్వితమైనటువంటి లలితా అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలి. కాబట్టి ఈ ప్రాంతంలో మీరు ఎక్కడ చూసుకోండి, కాటారం కానీ, మహదేవ్పూర్ కానీ, మలహార్ కానీ, ముత్తారం కానీ ఎక్కడ లేదు. కాబట్టి ఈ యొక్క అమ్మవారికి మీరందరూ భక్తులందరూ కూడా వచ్చి దర్శనం చేసుకొని శ్రీరామచంద్రమూర్తికి, ఆంజనేయ స్వామికి, లలితాదేవి కృపకు పాత్రుడు కాగలరు. అలాగే మనకు హనుమాన్ చాలీసా పారాయణం ప్రతి మంగళవారం చేసుకోవచ్చు. అలాగే నవగ్రహాలు మీరు ఎక్కడ చూసినట్లయితే అన్ని వాహనాలతో ఉంటాయి. కొన్ని చోట్ల కొంతే నవగ్రహాలు ఉంటాయి. ఇక్కడ సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని, రాహు, కేతు ఈ నవగ్రహాల గనుక మీరు భక్తి శ్రద్ధలతోని శనివారం కానీ, మంగళవారం కానీ నవగ్రహ పూజ చేసుకున్నట్లయితే అన్ని దోషాలు పోతాయి. ఎందుకంటే మనకు గ్రహాలు అనేటివి అనుకూలంగా లేనప్పుడే సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి మీరు ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క గ్రహం అనేది అనుకూలంగా ఉండదు. కాబట్టి మీరు తప్పకుండా ఈ నవగ్రహ పూజ కానీ, శ్రీరాముని పూజ కానీ, లలితా అమ్మవారి పూజ కానీ చేసుకోవచ్చును. మీరు ఇంకేమైనా విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే ఆలయ పూజారి సముద్రాల గ్రామం బొప్పారం, మండలం కాటారం, జిల్లా జయశంకర్ జిల్లా, బొప్పారంలో గల సీతారామచంద్ర స్వామి దేవాలయము. నా పేరు సముద్రాల రామాచార్యులు. ఫోన్ నెంబరు 9177518195. మీకేమైనా సమాచారం కావాలన్నా కూడా నన్ను సంప్రదించగలరు. ఇట్లు ఆలయ పూజారి, ఆలయ ధర్మకర్తలు ఊర నందకిషోర్ బాబు, సుజనమ్మాయి, డాక్టర్ నందగోపాల్ బాబు, జయ చైతన్యరావు. జై శ్రీమన్నారాయణ.